16వ డివిజన్ రామ్జీనగర్ 5వ వీధి 6వ వీధిలో బాబు శెట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ప్రతి గడప గడపకు వెళ్లి గతంలో మాజీ మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రచారం సాగిస్తున్నారు మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి. గడప గడపకు వెళ్తున్న నారాయణ సతీమణి రమాదేవికి ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఎలాంటి సమస్యలు చెప్తున్నారు, మన ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు 16వ వార్డులో 244, 245 బూతులు ఉన్న ప్రతి నగర వాసుల్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి నారాయణ గారి కోసము ఓటు అభ్యర్థించటం, తెలుగుదేశం పార్టీని గెలిపించండి, నారాయణ గారికి ఓటేయండి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవటం జరిగింది. వెళ్ళిన చోట ప్రతి ఒక్కరూ కూడాను ఒకటే మాట చెప్తున్నారు, అమ్మ మాకు తెలుసు అంతకుముందు సంవత్సరంలో 10 సంవత్సరాల క్రితము ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉండే వాతావరణం ఎలా ఉండేది, ఆ తర్వాత 5 సంవత్సరాల క్రితము ఆఖరిలో రోడ్లు ఎలా, సిమెంట్ రోడ్లు ఎలా వచ్చాయి, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా వచ్చింది, తర్వాత పార్కులన్నీ ఎలా డెవలప్ అయినాయి, ఇవన్నీ మేము చూస్తున్నాము. 5 సంవత్సరాల్లో అప్పుడు ఏదైతే జరిగిందో అంతవరకే అభివృద్ధి అక్కడికి ఆగిపోయింది. అప్పుడు ఇంటింటికి మినరల్ వాటర్ ప్లాంట్ది ప్లాన్ చేశారు, ఆ కనెక్షన్లు ఇచ్చారు, కానీ దానికి వాటర్ ఇవ్వటం జరగలేదు. అప్పటి వరకు ఏదైతే పార్కులు ఏవైతే డెవలప్ అయినాయో అంతవరకే అయినాయి, దాన్ని మెయింటైన్ చేయడం కూడా 5 సంవత్సరాల్లో సరిగ్గా లేదు. జిమ్ ఎక్విప్మెంట్ కూడాను అప్పుడే ఎస్టాబ్లిష్ చేశారు, ఓపెన్ ఎయిర్లో జిమ్ ఎక్విప్మెంట్. ప్రతి ఒక్కళ్ళు నగరంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సర్సైజు, తర్వాత నడవటానికి అత్యంతమైన ఆధునికమైన పద్ధతుల్లో అవి పార్కుల్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. అప్పుడు ఎలా మా వల్ల ఒక పొరపాటు జరిగిందో తెలీదు. ఈసారి మాత్రము మేము మా పొరపాటు చెయ్యము, తప్పకుండా తెలుగుదేశానికి ఓటేస్తాము, నారాయణ గారిని గెలిపించుకుంటాము. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు కొంతవరకు జరిగి ఆగిపోయినాయో అవన్నీ కూడాను మళ్ళీ కంప్లీట్ అయ్యేట్టుగా చూసుకొని నెల్లూరు నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము అని ప్రతి ఒక్కరూ మాకు హామీ ఇచ్చి పంపించడం జరిగింది. ఇది ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైతే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి పంపిస్తున్నారో ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఓటు కోసం లోపలికి వెళ్ళి ఈ విధంగా, అంటే నాతో కూడా వచ్చిన సాయిరామ్ గారు అయితే కావచ్చు, సార్ అయితే కావచ్చు, ప్రతి ఒక్కరు అనురాధ మేడం కానీ, తర్వాత ప్రతి ఒక్కరు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వచ్చి, అమ్మ ఇట్లా నారాయణ గారు భార్య, అంటే అందరికీ నేను పరిచయం ఉండకపోవచ్చు కదా, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇలా నారాయణ గారు భార్య వచ్చారు, రమాదేవి మేడం గారు వచ్చి మిమ్మల్ని ఓటు అడగటానికి వచ్చారు అని లోపలికి వచ్చి చెప్పినప్పుడు చాలా మందిలో మేజర్ వాళ్ళలో రియాక్షన్ ఏంటంటే, అమ్మ మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు అడగటం కాదు, సారుని గెలిపించుకోవటం మా బాధ్యత. ఒకసారి తప్పు జరిగింది కానీ మా బాధ్యత, నువ్వు అడగని అవసరం లేదమ్మా, ఖచ్చితంగా మేము అదే డిసైడ్ అయిపోయి ఉన్నాము అని చాలామంది చెప్పారు. కొంతమంది అయితే అమ్మ అవసరం లేదు పోమ్మా, నువ్వు తిరగని అవసరం లేదు పోమ్మా, కూర్చొని ఉంటే గెలుస్తారు అన్నారు. అలా కాదమ్మా, ప్రతి ఒక్కళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, అడగాల్సిన ఇది ఉంది, కలవాల్సిన అవసరం ఉంది అనేసి చెప్పటం జరిగింది. ఆ రకంగా భరోసా ఇచ్చి పంపించటము చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఇంకా అత్యుత్సాహంతో ముందుకి నడవటానికి మాకు చాలా తోడ్పడుతుంది.